ప్రతాప్ ఏం చేస్తూ ఉంటారు? బైకులు రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎన్ని బైకులు ఉన్నాయి మీ దగ్గర? 10-12 ఉన్నాయి. అన్నీ రెంట్కి ఇస్తుంటారు. రెంట్కి ఇచ్చినప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఏమేమి చెక్ చేస్తారు? లైసెన్స్, ఆధార్, ఐడి కార్డు ఉంటే ఐడి కార్డు. మరి హెల్మెట్ గురించి ఏం అడగరా? హెల్మెట్ ఇచ్చాను సార్, పెట్టుకుంటారు అబ్బాయి. కానీ ఇప్పుడు హెల్మెట్ కూడా లేదు మేము పట్టుకున్న అతనికి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. రెంట్కి ఇచ్చారు, లైసెన్స్ పెట్టి ఐడి కార్డు. హెల్మెట్ ఇచ్చిన అబ్బాయి హెల్మెట్ తీసుకుని వచ్చేప్పుడు పెట్టుకుంటారు. ఓకే, బయటకు వచ్చిన తర్వాత అలా పెట్టుకోలేదు, అది ఓకే. కానీ మనకి నెంబర్ ప్లేట్లు మన ఇండియాలో ఏ రకమైన నెంబర్ ప్లేట్ తెలుసా మీకు? తెలీదా? ఎల్లో బ్లాక్, బ్లాక్ అని ఎల్లో బ్లాక్ దేనికి? అది అదే రెంటెడ్ వాళ్ళకి. మామూలుగా మన పర్సనల్ యూజ్ చేసుకునేది వైట్ మీద బ్లాక్, గ్రీన్ మీద వైట్ అయితే ఎలక్ట్రిక్ బల్డ్. మరి యునైటెడ్ స్టేట్స్ యుఎన్ఓకి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ బల్డ్ ఎలా ఉంటాయి? బ్లూ మీద బ్లాక్. మరి మీరు వేయించిన నెంబర్ ప్లేటు ఇది ఏదైతే ఉందో బ్లాక్ మీద వైట్, అది ఎవరికండి అది ఆథరైజేషన్? ఐడియా లేదు. అది ఎంత తప్పో తెలుసా మీకు? అంటే మీది ఈ బండి వాళ్ళకి సంబంధించింది అనమాట. మన ఇండియాలో ఈ రకమైన నెంబర్ ప్లేట్ వేసేది ఒక్కళ్ళండి. ఇండియన్ ఆర్మీ పర్సనల్ వెహికల్స్, గవర్నమెంట్ వెహికల్స్, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే బ్లాక్ మీద వైట్ వేస్తారు. ఇంకెవ్వరూ కూడా వేయకూడదు కూడా. మరి మీరు ఎలా తిరుగుతున్నారు? మీకు ఎవరు చెప్పారు? ఏమీ తెలియకుండా అసలు ఎన్ని బళ్ళకి ఉన్నాయి మీకు మీ దగ్గర? ఇలాగా 3-4 బళ్ళు ఉన్నాయి. ఇంకా మీ బళ్ళు నేను ఎందుకు సీజ్ చేయకూడదు చెప్పండి? తెలియకుండా 12 బళ్ళు ఎలా నడుపుతున్నారు మీరు? అంటే బోర్డు గురించి 12 బళ్ళు, 3 బళ్ళు, 4 బళ్ళు ఈ రకమైన బోర్డు ఎలా నడుపుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? 4 years. అంటే ఈ కాకుండా ఇంకో 2 ఉన్నాయి సార్. మిగతా ఎల్లో ప్లేట్, మిగతా వైట్ ప్లేట్. ఇప్పుడు నేను ఆర్టీఓకి రాస్తాను ఈ బళ్ళు సార్, ప్లీజ్ సార్. ఆర్టీఓకి రాస్తాను, ఆర్టీఓ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మీ మీద. ప్లీజ్ సార్, నేను బోర్డు గారు ఇప్పుడే మార్చుకొని వస్తాను సార్. ప్లీజ్ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. నాకు ఎవరైనా ఒక్కసారి. ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు మీరు? ఈ రోజు అంటే పట్టుకొని అనేది అంటున్నారు మీరు సార్. నెక్స్ట్ టైం అయితే రిపీట్ చేయండి. ఇలాంటి ఇప్పుడే మార్చుకొని 300 రూపాయల కోసం కష్టపడతాం, మేము కాదంటలే. కానీ మీరు ప్రాపర్గానే ఈ నెంబర్ ప్లేట్లు ప్రాపర్గా ఉండాలి. వాడికి వచ్చిన వాడి దగ్గర లైసెన్స్ ఉన్నదో చూసుకోవాలి, వాడి నెంబర్ హెల్మెట్ పెట్టుకుంటున్నాడో లేదో చూసుకోవాలి. ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఉన్నాయి సార్. దీని మీద ఆల్రెడీ ఓల్డ్ చలాన్ ఒకటి ఉంది. ఎప్పుడు పేడ్ అయింది? పేడ్ చేశారా? పేడ్ చేసేదా? ఓకే, మీ బండి నేను ఆర్టీఓకి రాస్తాను. ఆర్టీఓకి రాసిన తర్వాత వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో దాన్ని బట్టి మేము. ప్లీజ్ నెక్స్ట్ టైం రిపీట్ చేయండి. కానీ ఇప్పుడే 10 నిమిషాలు ప్లేట్ మార్చుకొని వస్తాను ప్లీజ్. సరే అండి, అయితే ప్లేట్లు తీసుకురండి, నెంబర్ ప్లేట్లు తీసుకురండి. దీని ముందు నెంబర్ ప్లేట్ తీసుకొచ్చి ఒకసారి చూపించాలి నాకు. చెప్పండి. ఇంకెప్పుడు కూడా మీరు ఇటువంటి నెంబర్ ప్లేట్ ఎల్లో బోర్డే పెట్టుకోవాలి మీరు. వాటిని కూడా చేంజ్ చేసి నాకు ఫోటోలు పెట్టండి. కంపల్సరీ మీరే చెప్పింది సార్. అది మాకు జనాలు చెప్పింది. ఓకే, అంటే గోవాలో కానీ మొత్తం ఇదే వేసేది. ఏది ఇదా? చూపించండి సార్. గోవాలో కాదు, ఎక్కడా కూడా. గోవా కానీ మొత్తం ఈ ప్లేట్లే. కంపల్సరీ రెంటెడ్ అంటే ఈ ప్లేటే ఉండాలి. అదొకటి, ఇంకో వేసిన ప్లేట్ అది ఓన్లీ ఆర్మీ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. అది వెరీ గుడ్. ఓకే ప్రతాప్, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. దేని గురించి? ప్లేట్ మార్చింది మీకు కొన్ని నెంబర్ ప్లేట్లు ఎవరో ఏది వేసుకోవాలో తెలిసిందా తెలియలేదా? తెలిసింది కదా. నెక్స్ట్ మీరు చెప్పిన వెంటనే మీరు నెంబర్ ప్లేట్ చేంజ్ చేశారు, దానికి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకెప్పుడు కూడా మీరు ఇటువంటి తప్పు చేయొద్దు, ఓకేనా? వెళ్ళండి. మీకు ఇంకా ఫైన్ అటువంటిది ఏమేమో